కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుండగా పోలీసులు ఆయన వాహనాన్ని వెంబడించారు. వంశీని ఆయన ఇంటి సమీపంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని 71వ నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఆయన ప్రోద్బలంతోనే టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రిహానా వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గన్నవరం వైసీపీ నేత వల్లభనేని వంశీలో పోలీసులు కొద్దిసేపు క్రితం అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా కూడా వల్లభనేని వంశీ కోసం పోలీసులు గత ఎన్నికల టైంలో 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి కూడా వల్లభనేని వంశీ కోసం అరెస్ట్ కోసం పోలీసులు అయితే రంగసిద్ధం చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ కార్యాలయం మీద కొంతమంది గతంలో వైసీపీ హయాంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా దాడి చేశారు. ఈ దాడి చేసిన నేపథ్యంలో ప్రధానంగా ముగ్గురు నిందితులు కూడా ఖైదు చేశారు. గుంటూరు ఎమ్మెల్సీ లేలప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలాగే గన్నవరం ఎమ్మెల్యే వంశీ ముగ్గురు పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన పుస్తకాంగత. అయితే 71వ నిందితులుగా కూడా వల్లభనేని వంశీ పేరు ఆ కేసులో నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 17 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యం. అయితే వైసీపీ సీనియర్ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసే నేపథ్యంలో గన్నవరం దగ్గరలోనే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. గన్నవరం పోలీస్ స్టేషన్ కి ప్రస్తుతాన్ని నేను తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన ఘటనలో ఆయన్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా వాహనాన్ని అనుసరించి అదుపులోకి తీసుకున్నారు. అయితే వల్లభనేని వంశీ ఇంటికి సమీపంలోనే గన్నవరంలో ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ నుంచి వేరు కాలంలో గన్నవరం వస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు పగడ్బందీ పక్క వల్ల వేసి పట్టుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఆయన్ని పోలీసులు గత కొద్ది రోజులుగా కూడా ట్రాక్ చేస్తున్నట్టు కూడా కొంత మేరకు సమాచారం వస్తుంది. వంశీ వేరే మొబైల్ ఉపయోగిస్తాడని కూడా పోలీసులకి అర్థమవడంతో కొంత మేరకు నిఘా పెట్టి ఆయన నెంబర్ని పోలీసులు కొత్త నెంబర్ని కనుగొన్నారు. అయితే దీంతో వంశీ వాహనాన్ని పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున కూడా వంశీ వాహనాన్ని వంశీ వెళ్తున్న మొబైల్ ట్రాక్ ని ట్రాక్ చేసిన పోలీసులు ఆయన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వల్లభనేని వంశీని 71 ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఏదైతే టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేవన్న సంకేతాలే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి పంపిస్తున్నట్టు అర్థమవుతా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే వల్లభనేని వంశీని పట్టుకోవడానికి కూడా గత కొద్ది రోజులుగా కూడా పోలీసులు చాకచక్యంగా వల్లభనేని వంశీ పూర్తిగా ఏం చేస్తున్నాడు ఏదనేది కూడా ట్రాక్ రికార్డు మొత్తం ఒడిచిపడినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆయన ఏదైతే మొబైల్ నెంబర్ మార్చుతా ఉన్నారో ఆ మొబైల్ నెంబర్ కూడా పోలీసులు వాళ్ళకున్న సమాచారంతో ఆయన మీద పక్కా నిఘా పెట్టి ఆ నెంబర్ని కనుక్కున్నారు. ఆ నెంబర్ ద్వారానే ప్రెజెంట్ అయితే పోలీసులు ఆయన కనుక్కున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. ఓకే నాగేశ్వరరావు.